ఒలింపిక్స్ ఈజ్ స్టూపిడ్ అండ్ ఇది ఒక పెద్ద స్కామ్. నేను ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడే విషయాలు చూసి చాలా మంది హట్ అవ్వచ్చు, చాలా మంది దృష్టికోణాలు ఛాలెంజ్ అవ్వచ్చు. బట్ నేను చెప్పేది కొంచెం ఓపికతోని వినడానికి ట్రై చేయండి, మై హంబుల్ రిక్వెస్ట్. బట్ విషయం ఏంటంటే, వేల కోట్లు, లక్షల మంది కష్టం, లెక్కలేనన్ని స్కాములు, కరప్షన్, ప్రాపగాండా, ఇది ఒలింపిక్స్ అంటే. మీరు ఎప్పుడన్నా ఆలోచించిండ్రా అసలు ఒలింపిక్స్ అంటే ఎవరు? అంటే ఎవరు కండక్ట్ చేస్తారు? ఇది ఏ కంట్రీలో ఒలింపిక్స్ జరగాలని ఎవరు డిసైడ్ చేస్తారు? ఒలింపిక్స్ కి అయ్యే ఖర్చు ఎవరు పెడతారు? ప్రపంచంలోని ప్రతి కంట్రీలో ఒలింపిక్స్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. లక్షల కోట్ల ఆదాయం. క్రికెటర్స్ కి క్రికెట్ ఆడినందుకు డబ్బులు వస్తాయి, మరి ఒలింపిక్స్ లో అథ్లీట్స్ కి డబ్బులు ఎందుకు రావు? డబ్బులు లేవా అంటే అది కూడా కాదే. సో మరి డబ్బులంతా ఏడకపోతున్నట్టు? ఇవన్నీ కూడా చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ అండ్ మనం ఒక్కోటి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఒలింపిక్స్ ని కండక్ట్ చేసేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇది స్విట్జర్లాండ్ లో బేస్ అయిన ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్. ఐఓసీనే ఇండిపెండెంట్ గా ఒలింపిక్స్ ఎక్కడ జరగాలి అని డిసైడ్ చేస్తుంది అండ్ దీనికోసం బిడ్డింగ్ కూడా జరుగుతుంది. బట్ ఇదేమి కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ కాదు కదా, రాజ్యాంగం ఏం లేదు దీనికి. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక ప్రైవేట్ బాడీ. సో సింపుల్, కరప్షన్. ఎవడెక్కువ పైసలు ఇస్తే బిడ్ అనుకోతుంది అండ్ ఇది చాలా సార్లు జరిగింది. మరి కంట్రీస్ కి ఏం అవసరం డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ కంట్రీస్ లో ఒలింపిక్స్ నిర్వహించడానికి? అంటే ప్రాపగాండా. ఇంకా ఇష్టం వచ్చినట్టు గ్యాస్ వదలొచ్చు, మాది చాలా గొప్ప దేశం, మా దగ్గర అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఒక డిక్టేటర్షిప్. 2000 వరకు ప్రపంచానికి చాలా దూరంగా సీక్రెసీలో ఉండేది. ఎన్నో హ్యూమన్ రైట్ వైలేషన్స్, లేబర్ రైట్ వైలేషన్స్, ఎన్వైరన్మెంటల్ వైలేషన్స్, బేసిక్ గా స్లేవరీ ఉండేది కంట్రీలో. సడన్ గా 2001 లో ఒలింపిక్స్ హోస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో 2008 బీజింగ్ ఒలింపిక్స్ ద్వారా ఒక వరల్డ్ స్టేజ్ దొరికింది చైనాకి. మా కాడ అంత అద్భుతంగా ఉందని చూపించుకున్నారు. ఈ రోజు చైనా గురించి అందరికీ తెలుసు, కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. చైనా ఒక లెజిటిమేట్ ఫోర్స్ లాగా ప్రపంచం గుర్తించడంలో. మనం ఇంతసేపు ఇన్ని విషయాలు డిస్కస్ చేసినాం, కానీ స్పోర్ట్స్ టాపిక్ వచ్చిందా ఏంటన్నా? ఎందుకంటే ఒలింపిక్స్ అనేది స్పోర్ట్స్ ను ఒక కవర్ లాగా వాడుకునే స్కామ్, కరప్షన్, ప్రాపగాండా మెషిన్. 1972 వరకు కూడా ఒలింపిక్స్ కి పెద్దగా డబ్బులు వచ్చేవి కావు, ఎందుకంటే టీవీ రైట్స్, స్పాన్సర్షిప్స్ పెద్దగా లేవు. సో కంట్రీస్ ఒలింపిక్స్ ని పొలిటికల్ అజెండాస్ ని, ఐడియాలజీస్ ని స్ప్రెడ్ చేయడానికి వాడుకునేవి. అండ్ ఎట్లాగూ డబ్బులు లేవు కాబట్టి అథ్లీట్స్ కి ఏమి ఇస్తారు? అండ్ అథ్లీట్స్ కి అయ్యే ఖర్చు వాళ్ళ కంట్రీస్ పెట్టుకునేవి. ఇప్పటికీ అదే జరుగుతుంది అనుకోండి. అండ్ అది జస్ట్ ట్రైనింగ్ కాస్ట్ వరకే. సో బేసికల్లీ ప్లేయర్స్ ఫ్రీగా పనిచేసేటోళ్ళు అన్నట్టు. కానీ మిడ్ 70s నుంచి టీవీ రైట్స్, స్పాన్సర్షిప్స్ రావడం స్టార్ట్ అయినాయి. హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నుండి స్టార్ట్ అయ్యి ఈ రోజు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ప్లేయర్స్ కి ఎందుకు పే చేయట్లేదు? మెజారిటీ ప్లేయర్స్ ఆర్ ఇంక్రెడిబుల్లీ పువర్ అండ్ వాళ్ళ యవ్వనాన్నంతా ఒక స్పోర్ట్ కి డెడికేట్ చేస్తున్నారు. దీని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఈ డబ్బంతా ఏడికిపోతున్నట్టు. లేదు మేము చాలా పువర్ కంట్రీస్ లో స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాము, మేము లేకపోతే అసలు ఆ కంట్రీలో స్పోర్ట్స్ ప్రోగ్రాంలే ఉండవు అనేదో చెప్తా ఉంటారు. సరే చేస్తున్నారు, కరెక్టే. కానీ ప్రతి ఇయర్ ఒలింపిక్స్ లో రిచ్ కంట్రీస్ ఎందుకు డామినేట్ చేస్తాయి? అంటే పువర్ కంట్రీస్ కి మీరు ఇచ్చే డబ్బులు సరిపోతలేవా? ఐఓసీ జస్ట్ ఆపరేషనల్ కాస్ట్ కోసం 10% రెవెన్యూ బ్లాక్ చేసుకుంటది. అంటే ఎంత మంది ఉన్నారు మీరు? ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? అండ్ ఎంతెంత శాలరీలు తీసుకుంటున్నారు? అంటే చూసేటోళ్ళు అర్థమవుతుందా మీకు? అండ్ ఈ ఐఓసీ బోర్డు లో కూడా అథ్లీట్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఇఫ్ ఎట్ ఆల్. సో అథ్లీట్స్ పేరు మీద ఎవరు డబ్బులు చేసుకుంటున్నారు? ప్రతి లెవెల్లో కరప్షనే. అండ్ ఇది లెక్కలేనన్ని సార్లు ప్రూవ్ అయింది. జస్ట్ ఒక గూగుల్ సెర్చ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. అండ్ దానికి తోడు ఒలింపిక్స్ ని ఆర్గనైజ్ చేయడానికి లెక్కలేనంత డబ్బు ఖర్చు అవుతుంది. ఐఓసీ హోస్ట్ కంట్రీస్ కి కొంచెం డబ్బులు ఇస్తుంది, బట్ అది ఎందుకు సరిపోదు? హోస్ట్ కంట్రీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తుంది జస్ట్ ఒక ఈవెంట్ కోసం. 2016 లో రియో ఒలింపిక్స్ జరిగినాయి. వేల కోట్ల ఖర్చు, అడవులను నాశనం చేసిర్రు, ఎంత ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్. అండ్ కట్టిన స్టేడియంలన్నీ ఏమైనా ఈ రోజు ట్రాష్, ఎవరికి యూజ్ లేవు. బ్రెజిల్ అనేది ఒక చాలా బీద దేశం అండ్ దీనికి మొత్తానికి బిల్ ఎవరు కడుతున్నారు? పేద ప్రజలు. మరి అలాంటప్పుడు అసలు బిడ్డింగ్ ఎందుకు వేసిర్రు? అంటే ప్రపంచంలో డెమోక్రసీస్ ఎన్ని ఉన్నాయి అసలు? పెద్ద దేశాలు 10 ఉంటాయేమో, మిగిలినవన్నీ ఎఫెక్టివ్ గా డిక్టేటర్షిప్సే కదా. అక్కడ ఎవడో మీద కూర్చొని నేను ఒలింపిక్స్ కండక్ట్ చేస్తా, నా ఈగో బూస్ట్ చేసుకుంటా, అది ఇది అంటాడు అండ్ 4 నోట్లు పడేస్తాడు. అండ్ ఒలింపిక్ కమిటీ జీ హుజూర్ అంటది. పుతిన్ డిక్టేటర్ అది ఇది అని ఏడుస్తా ఉంటారు. సోచి ఒలింపిక్స్ ఎట్లయినాయి మరి? చైనాని పెద్ద మాన్స్టర్ అది ఇది అంటా ఉంటారు. గత 20 ఏళ్లలోనే బీజింగ్ లో 2 ఒలింపిక్స్ అయినాయి. గ్రీస్, బ్రెజిల్ చాలా పూర్ కంట్రీస్. అసలు వాటికి పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు నువ్వు? ఈ స్టేడియంస్ అన్ని ఎవరు కడుతున్నారు? ఆ లేబర్ కి అసలు పైసలు ఇస్తున్నారా లేదా? ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఎంత? హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎన్ని? ఇవేం లేవు, మా పైసలు మాకు వస్తున్నాయి చాలు. నేను కొంచెం ఓవర్ గా సెన్సేషనలైజ్ చేస్తున్నా అని మీలో కొంతమందికి అనిపించొచ్చు, బట్ లేదండి. నేను ఈ వీడియోని మరీ ఎక్కువ
లాంగ్ గా పెట్టలేను. సో ఈ వీడియో చూసే వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నా, మీ బేసిక్ రీసెర్చ్ మీరు చేయండి, చూడండి అసలు ఏం జరుగుతుందని. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, డబ్బుల లెవెల్లో చూస్తే ఒలింపిక్స్ అనేది పెద్ద స్కామ్, అండ్ పాలిటిక్స్ లెవెల్లో చూస్తే ఒలింపిక్స్ అనేది 10 రిచ్ కంట్రీస్ మధ్యలో ఈగో బ్యాటిల్. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నా ఐడియాలజీ కరెక్ట్ అంటే నా ఐడియాలజీ కరెక్ట్ అని, నా రాజకీయం పెద్దదంటే నా రాజకీయం పెద్దదని. అండ్ వీటన్నిటిలో బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఎవరు? ఇంకెవరు? అథ్లీట్స్. జీతాలు ఎట్లాగూ లేవు, ఒక పాయింట్ తర్వాత గెలిచినా ఓడినా ఫరక్ పడదు. అఫ్ కోర్స్ డోపింగ్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఇదంతా చాలా ఆర్గనైజ్ గా జరుగుతుంది. ఒలింపిక్ కమిటీకి కూడా తెలిసి ఇదంతా, కానీ తెలియనట్టు నటిస్తా ఉంటారు. ఇప్పుడు జరిగే ప్యారిస్ ఒలింపిక్స్ లో చైనీస్ ప్లేయర్స్ డోపింగ్ చేసిర్రు అని సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇదే విషయాన్ని అమెరికా ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఐఓసీ వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇట్లనే కంటిన్యూ చేసిరనుకోండి 2034 లో మీకు ఇచ్చిన ఒలింపిక్ హోస్టింగ్ రైట్స్ ని క్యాన్సిల్ చేస్తాము అని. ఎందుకు? ఇన్వెస్టిగేషన్ లో ఏం బయటకు వస్తుందని భయపడుతున్నారు? వాళ్ళే చెప్పాలి మరి. అండ్ డోపింగ్ విషయంలో కూడా ప్లేయర్స్ ఏ విక్టిమ్స్, ఎందుకంటే ఈ డిక్టేటర్షిప్స్ అన్ని ప్లేయర్స్ ని ఫోర్స్ చేస్తాయి, డోపింగ్ చేసైనా సరే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని. ప్లేయర్లు ఏమైపోయినా పర్లేదు. సో అట్లీస్ట్ స్పోర్ట్ లెవెల్లో కూడా ఇంటెగ్రిటీ లేదు ఒలింపిక్స్ లో. మరి ఎందుకు చేస్తున్నట్టు ఇదంతా? మీకు తెలిస్తే చెప్పండి నాకు. సరే, ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్ లోకి వద్దాం. నేను స్పోర్ట్స్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్, అండ్ అన్ని రకాల స్పోర్ట్స్ ని సీరియస్ గా ఫాలో అవుతా. అండ్ స్పోర్ట్స్ అనేది చాలా చాలా గొప్ప విషయం. సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్ డెవలప్మెంట్ లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో స్పోర్ట్స్ ఈజ్ ఏ మస్ట్ అందరికి, బట్ ఎస్పెషల్లీ పిల్లలకి. సో ఇది ఐడియా లెవెల్లో, పర్సనల్ గ్రోత్ లెవెల్లో చెప్తున్నా. బట్ ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ గురించి మాట్లాడదాం. నువ్వు ఎంత గెలుస్తున్నావు అనేది నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అన్న దానిపైనే డిపెండ్ అవుతుంది. డబ్బులు ఖర్చు పెడితేనే మెడల్స్ వస్తాయి. కొన్నిసార్లు పెట్టినా రాకపోవచ్చు, కానీ డబ్బులు పెట్టకుండా మెడల్స్ వచ్చే అవకాశమే లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే హిస్టారికలీ ఇండియా ఎప్పుడు ఒలింపిక్స్ లో పర్ఫార్మ్ చేయలేదు, ఎందుకంటే హిస్టారికలీ మనం ఒక పూర్ కంట్రీ. ఈ మధ్య కొంచెం ఆర్థికంగా ఎదుగుతున్నాము, సో ఎన్నో కొన్ని మెడల్స్ వస్తున్నాయి, కానీ ఈ రోజు కూడా పెట్టాల్సినన్ని డబ్బులు మన దగ్గర లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ మన నేషనల్ స్పోర్ట్స్ బడ్జెట్ వచ్చేసి సుమారుగా 3,500 కోట్లు, కానీ చైనా స్పోర్ట్స్ బడ్జెట్ ఇంచుమించుగా 3.5 లక్షల కోట్లు. అందుకే వాళ్ళు అంత గెలుస్తారు. మనం స్పోర్ట్స్ అయితే డెవలప్ చేయాలి, బట్ మినిమం ఈ రోజు స్పెండ్ చేస్తున్న దానికంటే ఒక 5-6 రెట్లన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అండ్ దీనికి ఇండిపెండెంట్ గా మనం స్పోర్ట్స్ ని కమర్షియల్లీ వైబుల్ చేసుకోగలగాలి, అట్లీస్ట్ కొన్ని స్పోర్ట్స్ నన్నా. కానీ ఇదంతా ఖచ్చితంగా జరగాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని రాజకీయాన్ని స్పోర్ట్స్ నుండి దూరంగా పెట్టడం. గవర్నమెంట్ ఎవరిది? మినిస్టర్ ఎవరు? కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవేవి కూడా స్పోర్ట్ లోకి రాకూడదు. గెలుపుంటది, ఓటముంటది, కానీ స్పోర్ట్ లోకి రాజకీయాన్ని తెస్తే రాజకీయం యుద్ధాన్ని తెస్తది, అండ్ యుద్ధంలో గెలిచేది ఎప్పుడు చావొక్కటే. ఈ రోజు సమాజంలో ప్రతి విషయంలోకి రాజకీయాన్ని దూరుస్తున్నారు. పాలిటిక్స్ దూర్చి సినిమాని ఎట్లాగో నాశనం పట్టిర్రు. కానీ సరే, సినిమా అంటే ఆర్ట్, అండ్ ఆర్ట్ కి ఇంటర్ప్రిటేషన్ ఉంటది, అండ్ అక్కడ పాలిటిక్స్ కనిపిస్తది. కానీ స్పోర్ట్స్ అట్లా కాదు. ద బ్యూటీ ఆఫ్ స్పోర్ట్ ఈస్ దట్ ఇట్స్ వెరీ సింపుల్. రూల్స్ ఉంటాయి, అండ్ ఆ రూల్స్ ని బట్టే ఆడాలి, అండ్ బాగా ఆడినవాడు గెలుస్తాడు. దీంట్లో ఇంటర్ప్రిటేషన్ కి అసలు ఆస్కారమే లేదు. ఇట్స్ ప్యూర్ రిజల్ట్ ఓరియంటెడ్ థింగ్. అండ్ తెలియని వాళ్ళకి చెప్తున్నా, రెస్లింగ్ అనేది చాలా చాలా టఫ్ స్పోర్ట్, అండ్ మిగిలిన కాంబాట్ స్పోర్ట్స్ లాగానే రెస్లింగ్ లో వెయిట్ క్లాసెస్ ఉంటాయి. సో వెయిట్ కట్ ఆఫ్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటది, అండ్ ఈ విషయం అందరు ప్లేయర్స్ కి తెలుసు. రెస్లింగ్ లో ఫస్ట్ రూల్ ఏదైనా ఉంది అంటే అది ఇదే, అండ్ ఇది భేదభావాలు లేకుండా అందరు ప్లేయర్స్ కి వర్తిస్తది, మనకు ఒక్కరికే కాదు. వినేష్ ఫోగట్ వెయిట్ కట్ ఆఫ్ క్లియర్ చేయలేదు, అది 100 గ్రాముల 2 కేజీల ఫరక్ పడదు. చేయలేదంటే చేయలేదు, అంతే. వెయిట్ కట్ ఆఫ్ క్లియర్ కాకపోతే కంపీట్ చేయలేరని తనకు కూడా తెలుసు, అండ్ తనకే కాదు అందరికీ తెలుసు. ఇదేమి కొత్త విషయం కాదు, ఇట్ ఈస్ ద వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్. కానీ దాన్ని క్లియర్ చేయలేకపోయింది. స్పోర్ట్ లో స్టఫ్ హ్యాపెన్స్, బాడీ వెయిట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, కామన్ అది, బట్ అది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం ప్యూర్లీ అథ్లీట్ దే. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం గెలుద్దాం. ఇట్స్ ఎ స్పోర్ట్, జీరో సమ్ గేమ్ కాదు ఇది. ఇంకో ఛాన్స్ వస్తుంది, కానీ నాకు తెలియక అడుగుతున్నా, దీంట్లోకి పాలిటిక్స్ ఎందుకు దూరుస్తున్నారు? అండ్ ఈ విషయం నేను అన్ని సైడ్లను అడుగుతున్నా. అండ్ ఇంకో విషయం, 50 కేజీకి ఎందుకు వెళ్ళింది, 53 కేజీకి ఎందుకు వెళ్ళలేదు అంటే 53 కేజీ కేటగిరీ చాలా కాంపిటేటివ్ ఉన్నది. అంతిమ్ పంగాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో బ్రాంజ్ గెలవడం వల్ల మనకి ఒలింపిక్స్ లో 53 కేజీ కేటగిరీలో కోటా దొరికింది. సో ఇప్పుడు ఆమెను సైడ్ చేసేయాలనా మరి? దానికి తోడు మన ఫెడరేషన్ రూల్స్ ఒక పద్ధతిలో ఉండవు, ఇష్టం వచ్చినట్టు మారుతా ఉంటాయి. సో క్లారిటీ లేదు ఎక్కడ. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా బెటర్ అవ్వాలి. ప్లేయర్స్ పైన, రీహాబిలిటేషన్ పైన ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఒలింపిక్స్ తో సంబంధం లేకుండా మనం వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేసుకోవాలి, అండ్ పార్టీలకి, రాజకీయాలకి చాలా దూరంగా మనం స్పోర్ట్స్ నుంచాలి. నీరజ్ చోప్రాకి గోల్డ్ వచ్చిన రోజు నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డేస్. ఎందుకంటే ఒలింపిక్స్ గోల్డ్ అని కాదు, 200-300 ఏళ్ల కొలోనియల్ రూల్ నుండి వచ్చిన స్టార్వేషన్ సైకిల్ నుండి మనం బయటికి వస్తున్నాము అన్న దానికి ఇండికేషన్ ఈ అథ్లెటిక్స్ గోల్డ్ మెడల్. అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ అనేది ట్రాష్, అది పక్కన పెట్టేయండి, బట్ మనం యాజ్ అ కంట్రీ ఆర్థికంగా బలపడుతున్నాం, ఫిజికల్ గా, సైకలాజికల్ గా స్ట్రాంగ్ అవుతున్నాం. సో మన అథ్లీట్స్ అన్ని స్పోర్ట్స్ లోనూ రాణించాలి. UFC లో పార్టిసిపేట్ చేయాలి, ప్రొఫెషనల్ బాక్సర్స్ అవ్వాలి, రెస్లర్స్ అవ్వాలి, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, వాట్ నాట్, అన్ని
అన్నిట్లో రాణించాలి. అండ్ రాజకీయాలకు దూరంగా ఉంటే రాణిస్తాం కూడా. అండ్ మీకు అంత రాజకీయం చేయాలని ఉంటే పోయి పాలిటిక్స్ జాయిన్ కండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ స్పోర్ట్స్. అండ్ ఈ రోజు ఒలింపిక్ మెడల్ కౌంట్ చూసి చిన్నబడకండి. ఫ్యూచర్ డెఫినెట్లీ లుక్స్ గ్రేట్. అండ్ టఫ్ లక్ వినేష్ ఫోగట్. మీతోనున్నాము అండ్ సపోర్ట్ చేస్తూనే ఉంటాము నో మ్యాటర్ వాట్. అండ్ మీ ఒక్కరినే కాదు, మన అథ్లీట్స్ అందరినీ సపోర్ట్ చేస్తాము. అండ్ నీరజ్ చోప్రా మళ్ళీ గోల్డ్ కొట్టాలని కోరుకుంటున్నా. అండ్ దట్ విల్ బి ఎ వెరీ బ్యూటిఫుల్ డే. సో ఎస్, పాలిటిక్స్ ఫ్రీ స్పోర్ట్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్. అండ్ ఈ వీడియోలో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన టాపిక్ ఇది. జై హింద్.